ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి, మీ ఉన్నతమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరలా మీ కుమారుని పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలో చేర్చి మిమ్మల్ని తండ్రి అని మొరుపెట్టడానికి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి అవకాశాన్ని మీరు కల్పించారు. మీకు మాటల్లో మేము మరలా ఆలోచించుకుంటుండగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మాకు ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసువారి పేరట శుభములు పలుకుచు మరి ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న ఆనాటి సంఘానికి, ఈనాడు 21వ శతాబ్దంలో ఉన్న క్రీస్తు సంఘం మెట్పల్లి వారికి తెలియజేసిన విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. 16వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. 10వ వచనం. ఇక్కడ తిమోతి గురించి వ్రాస్తూ, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనండి. అంటే కొరింథీ పట్టణంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న సంఘస్థులకు ఉత్తరం రాస్తున్నాడు. మరి తిమోతి గురించి రాస్తున్నాడంటే తిమోతి గొప్పవాడని మనకు అర్థమవుతుంది. నిర్భయంగా మీ దగ్గర ఉండాలి, భయంతో లేక అంటే మోమాటంతో ఉండకూడదు. ఎట్లంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడండి మోమాటంతో ఉంటాం, మన ఇంట్లోనైతే ఫ్రీగా ఉంటాం. అంటే అతడు ప్రయాణంలో ఉన్నాడు, ప్రయాణం చేసి మీ దగ్గరికి రాబోతున్నాడు, అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండాలి, అలా చూసుకోండి. ఎందుకు మరి తిమోతి గురించి చెప్తున్నాడు పర్టికులర్గా అంటే, తిమోతి ఎవరట? తిమోతి ఎవరట? నా వలె పని, ప్రభు పని. నా వలె పని చేయుచున్నాడు. ఏ పనట? ప్రభు పని చేయుచున్నాడు. దేవుని పిల్లలారా, ప్రభు పని చేయాలంటే చిన్ననాటి నుండి నేర్చుకోవాలి, నేర్పరితనం ఉండాలి. మరి నేర్పరితనం ఉండాలంటే ఎవరు నేర్పించాలి? ఈరోజు దేవుడు తన స్వాస్థ్యమైన తన పిల్లలను మనుషుల గర్భాల ద్వారా భూమి మీదకి పంపిస్తున్నాడు. దేవుడిచ్చు గర్భఫలమే పిల్లలు. కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యం దేవుడు ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చిన బహుమానాన్ని మనం ఎలా పెంచాలటంటే, ప్రభు పని చేయువారిగా వారికి మనము పెంచాలి. ప్రభు పని చేయుటలో తన పని కూడా చేసుకోవాలి. ఇక పర్టికులర్గా తిమోతి గురించి పౌలు గారు రాస్తున్నాడు ఏంటంటే, నా వలె నేను ఎలానైతే ప్రభు పని చేస్తున్నానో తిమోతి కూడా ప్రభు పని చేస్తున్నాడు, కనుక అతన్ని మీరు నిర్భయంగా మీ దగ్గర ఉండుటకు జాగ్రత్తగా పడండి. ఇక తిమోతి గారు ప్రభు పని చేయడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే చిన్ననాటి నుండి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అంతే కదండి.
ఒక కలెక్టర్ కావాలంటేనండి కొన్ని సంవత్సరాలు చదవాలి. ఒక ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇలా ఒక ఆఫీసర్ కావాలంటే కష్టపడి చదవాలి. బాగుంది. మరి ప్రభు పని చేయాలంటే చిన్నప్పటి నుండి ఏ కష్టం అవసరం లేదా? ఆలోచించండి. తిమోతి గారు ప్రభు పని చేయడానికి ఎప్పటి నుండి కష్టపడ్డాడు అన్నది పౌలు గారు తిమోతిని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడండి. ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందున్న ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. ఏమంటున్నాడండి ఇక్కడ? తిమోతి ప్రభు పని అనగానే ఒక సేవకుడిగా దేవుని పని చేయడానికి చిన్ననాటి నుండి, అంటే చిన్ననాటి అనగానే బాల్యం అనగానంటే 12 సంవత్సరాల లోపు బాల్య దశ. మరి తిమోతి గారు బాల్యము నుండే పరిశుద్ధ లేఖనములను ఎరిగిన వాడే అంటాడు. అంతేనండి. 14వ వచనం 15వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నేర్చుకున్నాడండి. బాల్య దశలోనే పరిశుద్ధ లేఖనములను ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. ఎవరు? తిమోతి గారు. ఒక తిమోతి కాదు, భూమి మీదికి మొట్టమొదటిగా ఆదాము గారి నుండి మొట్టమొదటి మనిషి. దేవుడు అదే కోరుకున్నాడు, నా గురించి మీరు తెలుసుకోవాలి, నా పని చేయుటకే భూమి మీదకి దేవుడు మనుషులను పంపి ఉన్నాడు. అంతే కదండి. మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్తనగా వాక్యము కదంటే ప్రభు పని చేయుటకే మనం భూమిదికి వచ్చి ఉన్నామన్న సంగతి ఇప్పటికి కూడా చాలామందికి తెలియదండి. అంటే ఈ మాటను మనం ఆలోచిస్తే పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండే ఎరిగిన వాడిగా తిమోతి కనబడుతున్నాడంటే ఎవరి ద్వారా నేర్చుకున్నాడట అంటున్నాడు. చూడండి, నీవు ఎవరి ద్వారా నువ్వు నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న విషయంలో నిలకడగా ఉండుము. తప్పిపోతారండి కొందరు. చాలామంది అండి ఎంబీటేజ్ చేస్తారు, 8 సంవత్సరాలు చదువుకున్నారు. నాతో పాటు ఎంతోమంది చదువుకున్నారండి. 8 సంవత్సరాలు కష్టపడి చదువుకొని మరలా లోకంలో కలిసిపోయారు, లేకపోతే మార్గం తప్పి వెళ్ళిపోయారు. కానీ నిలకడగా ఉండమన్నాడు. ఎవరి ద్వారా నేర్చుకున్నాడండి తిమోతి గారు? ఎవరి ద్వారా నేర్చుకున్నాడండి? తల్లిదండ్రులే. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని
నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడని ఉన్నాను. తిమోతి, నీకున్న విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, ఆ తర్వాత నీ తల్లి అయిన యునికిలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఆసక్తి. చిన్ననాటి నుండి పిల్లలకు దేవుడి పని పెద్దయిన తర్వాత ప్రభువు పని చెయ్యాలంటే చిన్ననాటి నుండి వారికి నేర్పించాలి. అభ్యసింపజేయమన్నాడు. ఇశ్రాయేళ్ళకైతే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? వారు కూర్చున్నప్పుడు కానీ, వారు లేచినప్పుడు కానీ, వారు పడుకున్నప్పుడు కానీ ప్రతిసారి నా మాటలు వారికి చెప్తేనే అభ్యాసన అన్నాడు. అభ్యాసన నేర్చుకోవడం అంటే నిజంగా అండి ఈరోజు చిన్నపిల్లలను నర్సరీ నుండి ఎందుకు పంపిస్తున్నారు పిల్లలను స్కూల్కు? మనం చదువుకునేటప్పుడు అండి 1వ తరగతి నుండి, నేను చదువుకున్నప్పుడు అయితే బాల శిక్ష, ఆ తర్వాత 1వ తరగతి 2, 3, 4. మరి ఈరోజైతే నర్సరీ నుండి ఏ నుంచి ఆ నుంచి దిద్ది వాటిని మొత్తం రాటు తెలుతున్నారండి చదువులో మాత్రం. మరి దేవుని పని పెద్దయిన తర్వాత దేవుడి పని చేయించాలంటే చిన్ననాటి నుండి దేవుని మాటలు ఏమైనా నేర్పిస్తున్నామండి. అలా నేర్పించకపోతే దేవుడి పనులు ఎలా ఉంటారు వారు? ఆలోచించండి. తిమోతి గారి అవ్వలో విశ్వాసం కనబడుతుంది. అమ్మమ్మ అంటారే, అవ్వ అంటే అమ్మమ్మ. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అట తన కూతురులోకి వచ్చింది, అంటే తిమోతి గారి తల్లిలోకి వచ్చింది. ఇక తిమోతి గారి తల్లి నుండి విశ్వాసం ఎవరికి వచ్చిందట? తిమోతికి వచ్చింది, సంక్రమించింది. జీన్స్ అంటే శరీర జీన్స్ కాదు, శరీర జీన్స్తో సహా విశ్వాసం కూడా సంక్రమించింది. అంటే తిమోతి నేర్చుకున్నాడు, బట్టి పట్టాడు, విశ్వాసంతో నిలకడగా నిలబడ్డాడు. కాబట్టి ప్రభు పని చేయుటకు అర్హత పొందిన వాడే తిమోతి. తిమోతికి రాసిన పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రికలు అండి అమోఘంగా ఉంటాయండి. తిమోతికి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండు, సేవకునిగా ఉండు, సువార్థకుడిగా ఉండు, పరిచారం చేయు. ఎన్ని మాటలు పౌలు గారి ద్వారా నేర్చుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, బాల్యమందే పరిశుద్ధమైన లేఖనములను ఎరిగిన వాడిగా తిమోతి చరిత్రకెక్కాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చరిత్రనే గొప్పదనుకుంటున్నారు ఈనాటి ప్రపంచం. కానీ బైబిల్లోనే చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయబడిందండి తిమోతి గారి గురించి. మరి మన పిల్లలను ఒక తిమోతిగా చేయాలనుకుంటున్నామండి. తిమోతి అని పేర్లు పెడతారంతే పిల్లలకు, కానీ తిమోతి అన్న ఊసు కూడా దరిదాపుల్లో కూడా ఉండదండి. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏముంటుందండి? పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏముంటుంది? పేరులో సార్థకం ఉంటుందా? చిన్ననాట నుండి పిల్లలకు లేఖనాలను బట్టి పట్టిస్తున్నారా? సండే స్కూల్ ఉంది, రండి మేము చెప్తాము, మీ పిల్లలను ప్రయోజకులుగా చేస్తాం అనగానే ఎవరు పంపిస్తున్నారని పిల్లలు? ఎంతమంది పిల్లలు ఉన్నారని మన సంఘంలో? చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారండి? అంటే చిన్ననాట నుండి వారిని మార్గం తప్పిస్తుందే తల్లిదండ్రులు. ఇక వాడు పెద్ద అయిన తర్వాత సేవకుడు కావాలి, వాడు ప్రభుత్వం చేయాలి, వాడు అలా తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతుందని మనం బాధపడతాము. ఆ బాధ ఏదో చిన్నప్పటి నుండి పడితేనండి మనకు బాగుంటుంది. మొక్కగా వారిని వంచాలి. మ్రానైన తర్వాత వారిని వంచలేము, బిజీ మనం. చిన్నప్పటి నుండి లేఖనాలను వారు ఎరగాలి, వాక్యం చదివించాలి, పాట పాడించాలి, ప్రార్థన చేయించాలి. ఇదంతా తల్లిదండ్రులు తీసుకునవలసిన బాధ్యత. మరి సండే స్కూల్ ఉంది, పంపించండి అంటే పంపిస్తారండి? మనకే టైం కుదరదు, మనము నేర్పించలేము, మనం పంపించలేము.
బలాదూరులుగా తయారు చేస్తున్న మన పిల్లలు మనమే చేతులారా. దేవుడికి మనం లెక్క చెప్పాలండి. తెలుసండి, ఒక కూతురున్నా, ఇద్దరు కూతురులున్నా, ముగ్గురు పిల్లలున్నా, ముగ్గురు మగ పిల్లలున్నా, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరి గురించి మనం దేవుడికి లెక్క చెప్పాలి. ఆ లెక్క ఏదైనా తప్పిందనుకోండి, మనకి శిక్ష. అసలు యేసుక్రీస్తు వారి కాలంలో నుండి పాలియ్యని స్థానంలో గొప్పవారు అన్నాడు. ఎందుకంటే ఈ బాధ్యత అన్నది మనకు ఉండదు. ఈరోజండి పిల్లలు లేని వారే ధన్యులు. అది యేసుక్రీస్తు వారి మాటలే కదండి. పాలియ్యని స్థనములే ధన్యంలో ఉన్నానన్నాడు. దేనికి ఈ బాధ మీకు తప్పుతుంది? నేను సిలువేసుకొని మోసుకొని నేను రోడ్ల పూట వెళ్తున్నాను, యెరూషలేము వీధుల్లో నేను వెళ్తున్నాను, నా గురించి మీరు ఏడవకండి, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానన్న నమ్మకం నాకు ఉంది. మీకు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో మీ పిల్లల గురించి మీ గురించి ఏడవండి అన్నాడు. ఆ ఏడుపు చిన్ననాటి నుండి మనం ఏడుస్తేనండి పిల్లలు అదుపులోనే ఉంటారు. ఈ మాట చదివినప్పుడు అండి నిజంగా మహా సంతోషకరంగా అనిపిస్తుందండి. దేవా, ప్రతి ఒక్కరి పిల్లలు చిన్ననాటి నుండి బాల్య దశలోని పరిశుద్ధమైన లేఖలను ఎరుగుతూ నిజంగా ఈరోజు డ్రగ్స్కు అలవాటు అయ్యేవారా, స్మోకింగ్కు అలవాటు అయ్యేవారా, త్రాగుడుకు బానిసలు అయ్యేవారా, లోకానికి ఫ్రెండ్స్ సర్కిల్కు అలవాటు అయ్యేవారా? ఆలోచించండి. నేర్పరితనం ఉండాలి, నేర్పించాలి. వాడు కూర్చున్నప్పుడు, వాడు లేచినప్పుడు, వాడు పడుకున్నప్పుడు అలా నేర్పించకపోతే తెల్లారి వారు మనకు పనికిరారు. ప్రభు పనికిరారు, మనకు పనికిరారు. ఇక వారి జీవితాలు ఎలా ఉంటాయంటే అయోమయంలో ఉంటాయి. నిజంగానే సీరియస్గా నేను చెప్తున్నాను. ప్రతి పిల్లల గురించి మీరు బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు ప్రశ్నిస్తాడు దేవుడు. తల్లిదండ్రులు పిల్లల కొరకే తప్ప పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు. ప్రపంచంలోనండి సండే స్కూల్ అంటే ఆదివారానికి ఒకే స్కూల్. మరి లోక విద్యకు ప్రతిరోజు స్కూలే. ఈ సండే స్కూల్కు ఆ ఒక్కరోజు స్కూల్కైనా పంపించట్లేదు. మరి ప్రభు పని ఎలా చేస్తారండి? పాపం వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? వారు ప్రభు పని చెయ్యాలి అంటే వీరిని లోక చదువులు ఎలా అయితే నువ్వు చదివిస్తున్నావో, లోక చదువులకు ఎలాగైతే ట్యూషన్కు స్కూల్కు పంపిస్తున్నావో, దేవుని స్కూల్కు కూడా నువ్వు పంపించాలి. లేకపోతే పంపించలేని తరుణంలో నువ్వు నేర్పించు, బట్టి పట్టించు. వాడు బట్టి పట్టకపోతే, చదువుకోతే వాడికి అన్నం పెట్టకండి, వాడికి కావలసిన వసతులు కల్పించకండి. ఇంత కఠినంగా నేర్పించాలంటే ఇంత కఠినంగా నేర్పించాలి. ఈ కఠినత్వము తల్లిదండ్రులతో ఉంటేనే వారు ప్రయోజకుడవుతాడు. తండ్రి శిక్షించని కుమారుడట జ్ఞానం గలవాడా? శిక్షించిన కుమారుడే జ్ఞానం గలవాడు. బెత్తం పట్టని వాడట కుమారుడికి తండ్రి ఏమవుతాడట? విరోధి. దేవుడు అంటున్న మాట, నువ్వు బెత్తం పట్టకపోతే నువ్వు విరోధం అవుతావు దేవుడు అంటున్నాడు. లోకం ఏమంటుంది? నువ్వు బెత్తం పడితే వాడికి నువ్వు విరోధం అవుతావని లోకం అంటుంది. మరి లోకం మాట నిజమా? దేవుడు మాట నిజమా? ఆలోచించండి. కొందరు పిల్లలు గారాబంగా పెంచుతారండి. అబ్బోబ్బోబ్బో మా పిల్లలని మేము కొట్టమండి, మేము తిట్టమండి అంటే దేవుడు తప్పుగా రాయించాడు అంటారా? దేవుడు తప్పుగా రాయించాడంట. ప్రపంచంలో జరుగుతున్న తంతే అండి. ఈ పాశ్చాత్య దేశంలోనైతేనండి స్కూల్లో స్టూడెంట్ను కూడా కొట్టిన చట్ట నేరమే. నేరం చేసిన వారు వాళ్ళను జైల్లోకి పంపిస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టడానికి అధికారం లేదు. మన భారతదేశం మంచిదండి.
దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనం గైకొంటూ మన పిల్లలకు నేర్పిస్తే వారు తెల్లవారైన తర్వాత, వారు పెద్దవారైన తర్వాత ప్రభు పనిలో నిమగ్నమై ఉంటారు. ప్రభు పని చేయటకే దేవుడు భూమి మీదకి నడిపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఈరోజు ప్రభు పని అంటే వాట్ అని అంటున్నారు, క్వశ్చన్ మార్కు. తల్లిదండ్రులు ఏది చేయుటో చూచునో పిల్లలు అదే చేస్తారండి. మరి చిన్ననాటి నుండి మనము కూడా ఈ పరిశుద్ధమైన లేఖనములు మనము ఎరిగి ఉంటే మన పిల్లలు కూడా ఎరిగి ఉంటారు. మనను సరిగా పెంచలేరు మన తల్లిదండ్రులు, మనము మన పిల్లలను సరిగా పెంచట్లేదు. ఆనవాయితీ వస్తుందండి. ఈరోజు సమాజంలో ఎట్లుందంటే, మా తాతగారు మా నాన్నకు 10 ఎకరాల భూమి ఇచ్చాడు, నేను మా కుమారుడికి 20 ఎకరాలు ఇస్తున్నాను, అంతకు అంతో. మా తాతగారు 1 వంతు ఇస్తే నేను 2 వంతులు ఇస్తున్నానని పోటీ పడిస్తున్నారు కదా ఆస్తులు. బాగుంది, మరి దేవుని పడి చేయటంలో, దేవుని జ్ఞానాన్ని ఇవ్వటంలో పోటీ పడుతున్నారండి. ఈరోజు పోటీ పడకపోతే వెళ్ళండి. ఆస్తి భూమి మీద ఉన్నంత వరకే పనిచేస్తుంది. భూమిని విడిచామనుకోండి, ఆస్తి పనిచేస్తుందా? మరి పని చేసేది ఏదో తెలుసా? లేఖనములే, పరిశుద్ధ లేఖనములే. లేఖనములే అందే మనుషులకు నిత్యము జీవించే జీవముంది. మరి జీవం కలిగిన మాటలు, ఈ పరిశుద్ధమైన లేఖనములు మన పిల్లలు బాల్యం నుండి ఎరిగిన వారుగా ఉంటున్నారా? ఒకవేళ ఎరిగిన వారు లేకపోతే వారు మార్గం తప్పిపోతారు. వారిని అనకండి. చిన్నప్పటి నుండి నేర్పించని తల్లిదండ్రులారా, పెద్ద అయిన తర్వాత వరే నువ్వు ఎందుకు చర్చికి రావట్లేదని వాళ్ళు నిలదీసే హక్కు, అధికారం మనకు లేదు. ఎవరైనా మంచి టాలెంట్ గల పర్సన్స్ అయితే, పిల్లలైతే అంటారు, చిన్నప్పటి నుండి ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళావా? చిన్నప్పుడు ఎప్పుడైనా నన్ను బడికి పంపించినట్టుగా సండే స్కూల్కి పంపించావా? దేవుని గాడ్ స్కూల్కి పంపించావా? స్కూల్ చదవరా, హోంవర్క్ చేయరని నన్ను అంగబెట్టి గుద్దినట్టుగా వాక్యాన్ని చదవరని ఏనాడైనా నన్ను అంగబెట్టి కుట్టావా? డాడీ మమ్మీ అడిగాను అనుకోండి, ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? మూరలో పెట్టుకోవాలి మనం. అంతే కదండి. అవ్వలో ఉన్న విశ్వాసం ఎవరికి వచ్చింది? యూనికిలోకి వచ్చింది. ఎవరికి? తిమోతి గారి తల్లిలోకి వచ్చింది. ఆ తల్లిలో ఉన్న విశ్వాసం కాస్త ఎక్కడికి వచ్చింది? తిమోతికి వచ్చింది. అంటే చిన్ననాట నుండి దేవుని యందు భయముతో భక్తితో బ్రతికిన తిమోతి లేఖనములను నేర్చుకున్నాడు. ఎరిగిన వాడై ఉన్నాడంటే ఎవరైనా నేర్పించాలి. నేర్పించకపోతే ఎవరు నేర్చుకుంటారో చెప్పండి. రాబోయే తరానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మనం సిద్ధం చేయాలంటే ఇవే నేర్పించండి. వారి కొరకు స్తంభాలు కట్టండి, ప్యాలెస్లు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి, ఎక్కడ రాయబడలేదండి. సొలొమోను గారే ఒకడే చెప్పాడు, నేను సంపాదించిన ఆస్తి అంతా రాబోయే వాడికి విడిచిపెట్టి పోవలసి వచ్చిందని బాధపడ్డాడు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అన్న వస్త్రములతో తృప్తి పడమన్నాడు దేవుడు. అవి చాలు. కానీ వీటన్నిటిని, అన్నమును వస్త్రమును విడిచిపెట్టి పోతాం, కానీ విడువనిదే ఈ పరిశుద్ధ లేఖనములు. ఈ పరిశుద్ధ లేఖనముల గురించి మన పిల్లలకు మనం బోధించాలి, నేర్పించాలి, అభ్యాసం చేయాలి. స్కూల్కి వెళ్ళకపోతారండి, బెత్తం తీసి దండిస్తారు. మరి ఏనాడైనా గాడ్ స్కూల్కి వెళ్ళను అని అంటే, ఈరోజు ఒకరికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, అన్నయ్య పిల్లలు లేవరండి అంటుంది. లేవరట. మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేస్తారండి. ఎవరిది తప్పు, నీదా వాళ్ళదా? స్కూల్కి వెళ్ళేటప్పుడు లేవకపోతే బెత్తం తీసి దండిస్తావే. మా మమ్మీ కొడుతుందన్న భయం కన్నా లేచి వాడు స్కూల్కి రెడీ అవుతాడు. మరి సండే నాడు ఈవిడ దండించదు, ఈవిడ బెత్తం పట్టదు, కనుక వాడికి అలవాటు అయిపోయింది. నేను పడుకున్నా, నో ప్రాబ్లం. తప్పు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులదే. ప్రతివారం గుర్తు చేస్తాను నేను, ప్రతివారం గుర్తు చేస్తాను. ఏమమ్మా ఏమమ్మా ఏమమ్మా. చెప్పే బాధ్యత మనది.
పాటిస్తారా పాటించరా వారిష్టం. కనుక ఈరోజు సమాజం చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? చిన్ననాటి నుండి దేవుని భయము, దేవుని భక్తి లేకపోవడమే. ద్వితీయోపదేశ కాండము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 8వ వచనం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో అని అన్నాడు. ధర్మశాస్త్రం ఆనాడు ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. 9వ వచనం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీ కన్నులారా చూచిన వాటిని మరవక ఉండినట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండాన్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. వారికి ఇదే ఆజ్ఞలే సరిపోతుంది ఆనాడు. మనస్సుల నుండి మర్చిపోకూడదట. జాగ్రత్త అని అన్నాడు. జాగ్రత్త అని అన్నాడు. నీవు జాగ్రత్త పడడమే కాదు, రాబోయే తరాల వారికి కూడా వాటిని జ్ఞాపకం చేయించాలి, నేర్పించాలి, అభ్యసింప చేయాలన్నాడు. నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అని అన్నాడు. నేర్పించమన్నాడా? వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు ఇశ్రాయేలు. నేర్పిస్తే ఒకవేళ ఏమిటండి, ఎక్కడండి? న్యాయాధిపతుల గ్రంథంలో అసలు ఆనాటి తరము మొత్తం గతించిపోయింది. దేవుడనైనను దేవుడు చేసిన సూచక క్రియలను ఎరగని తరం వచ్చేసింది. అదే పరిస్థితి రాబోయే కాలంలో క్రైస్తవ్యానికి కూడా జరగబోతుంది, పట్టబోతుంది. ఎప్పుడు ఇశ్రాయేలు మీద మనం ఏడుస్తామే తప్ప మన మీద పడి మనం ఎప్పుడు ఏడవం. అంతే కదండి. 6వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్రక్కన. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 1వ వచనం చదువు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నటి గైకొనొచ్చు అని అన్నాడు. గైకొనాలి అంటే నేర్చుకోవాలి. జీవిత దినములు అన్నాడు అంటే మరణించేంత వరకు దేవుని మాటలు మన మనస్సులో భద్రపరుచుకోవాలి. అందుకేమన్నాడు? మెత్తటి హృదయం అనే పలక. ఈరోజు చెక్క పలక మీద రాస్తే తుడిపెట్టబడుతుంది కనుక మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి, మీరు మర్చిపోరు అని అన్నాడు. 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. మొట్టమొదటిగా పిల్లలకు నేర్పించేవారు మొట్టమొదటిగా తల్లిదండ్రుల హృదయములో పరిశుద్ధమైన లేఖనాలు నేర్చుకోవాలి. మాకు చదువు రాదండి, మేము నేర్చుకోలేమండి, మాకెవరు నేర్పించలేమంటే మా దగ్గర పంపించండి, మేము నేర్పిస్తాం. ఇది కూడా చేత కాదు. లేవరు ఎందుకు లేస్తారు? కింద మాట చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అంటున్నాడు. ధర్మశాస్త్రం అంటే అభ్యసింప చేయాలి. అభ్యాసం.
వాడు కూర్చున్నప్పుడు ఏమంటారు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సోది మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడితే నీ పిల్లలతో వాక్యమే మాట్లాడాలి. నీ పిల్లలతో ముచ్చటించినప్పుడు ఆడపిల్లల నాయన అమ్మ ఒక ఎస్తేరు గురించి మాట్లాడు, ఒక రూతమ్మ గురించి మాట్లాడు, ఒక నయోమి గురించి మాట్లాడు, ఒక మరియమ్మ గురించి మాట్లాడు, ఒక అక్కుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడు. ఇక మగపిల్లాడయ్యాడా ఒక దావీదు గురించి మాట్లాడు, ఒక సమయలు గురించి మాట్లాడు, ఒక యేసుక్రీస్తు గురించి మాట్లాడు, ఒక తిమోతి గురించి మాట్లాడు, ఒక పౌలు గురించి మాట్లాడు, ఒక ఎవరండి స్టెఫెన్ గురించి మాట్లాడు. మాటలాడవాలని అన్నాడు. తల్లి ఓడి ప్రారంభ పాఠశాల పిల్లలకి, ఆ ప్రారంభ పాఠశాల నుండి మనము దేవుని మాటలను, పరిశుద్ధమైన లేఖనములను వారికి మనం నేర్పింపగలిగితే వాడు పెద్ద అయిన తర్వాత తిమోతి వయసుకు వచ్చేసరికి ఏమైపోతారు, ప్రభు పనిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమంటున్నాడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీంట కూర్చుండినప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీవు అవి నీ కన్నుల నడమ బాసికమవలె ఉండు అంటే వాడు మర్చిపోకూడదు. అంతే. నల్లదారాలు కట్టుకుంటాం మనం, కాళ్ళకు నల్లదారాలే, చేతులకు నల్లదారాలే, మెడలకు నల్లదారాలే. అవి ఏం పని చేస్తాయి? అందులో ఏముంది? ఏమైనా అక్షరాలు ఉన్నాయా? పరిశుద్ధ లేఖనాలు ఏమైనా అందులో వ్రాయబడ్డాయి? చెప్పండి. క్రైస్తవులు కూడా నల్లదారాలు కట్టుకుంటున్నారండి. చాలా కాళ్ళకు నేను చూస్తూనే ఉంటాను, కాళ్ళకు చూస్తాను, చేతులు. నువ్వే పెద్ద జిస్టి. ఇంకా నీకు జిస్టి కలుగుతుందా? ఏం నేర్చుకున్నారండి? ఏం నేర్పిస్తున్నారండి? ఏం చదువుతున్నారండి? చిన్ననాట నుండి పరిశుద్ధమైన లేఖనాలను నేర్చుకున్నారా బాబు అని దేవుడు మొరా మొత్తుకుంటే ఈరోజు నల్లదారాలు కట్టుకుని నేర్చుకుంటున్నారు. సూచనలుగా దేవుని మాటలను బాసింగములు కట్టుకోండి అంటే నల్లదారాలు కట్టుకుంటావా? ఏమున్నాయి నల్లదారాలు? ఏం లేదండి, ఉత్తిదే. బాస్కమ వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఎవరింట్లోనైనా వాల్ పెయింట్ రాశారండి? వ్రాతలు రాసుకుంటారండి? ఎందుకు రాసుకోరు చెప్పండి. ఉద్యోగస్తులకైతే భయము, ఎందుకంటే మేము క్రిస్టియన్ అయితే ఒకవేళ నా ఉద్యోగం ఊడిపోతుందేమని అదే భయము. ఇంకా కులస్తులు ఉన్నారనుకోండి, అయ్యో మేము క్రైస్తవులను తెలిసే కుల బహిష్కరణ చేస్తారని కొందరికి భయము. ఇంకేమంటే ఎన్నో భయాలతో బ్రతుకుతున్నారు, ఎన్నో భయములతో బ్రతుకుతున్నారండి. ఒకప్పుడు వ్రాత మీద రాసుకోమన్నాడు, కానీ ఇప్పుడు మెత్తటి హృదయం అనే పలకల మీద రాయమంటున్నాడు. అభ్యసింపజేయాలి పిల్లలకు, అభ్యాసం. అంతే కదండి. ఇప్పుడు మా చదివేటప్పుడు అండి పాస్ నోట చదవాలి ఓ మొర మొత్తుకునేవారండి. ఎందుకు మర్చిపోరట? దేవుని పిల్లలారా, ప్రభు పని చేయాలంటే చిన్నప్పటి నుండే పునాది వేయాలి, మెట్లు కట్టుకోవాలి. మెట్లు పెద్ద అయిన తర్వాత ప్రభు పనిలో ఉండాలి, నా కుమారుడు ఖచ్చితంగా, నా కుమార్తె ప్రభు పనిలో ఉండాలి అన్న ఒక నిబంధన, ఒడంబడిక తల్లిదండ్రులకు ఉంటే వారు అలాగా పెంచుతారు. అంతే కదండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. నావలి అన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడండి? మరొకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము
16వ అధ్యాయము 10వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం. తిమోతి వచ్చినప్పుడు వచ్చిన ఎడల అతడు మీ యొద్దకు నిర్భయుడై ఉండునట్లు చూచుకోనండి. నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు. అంటే నేను కూడా చేస్తున్నాను పౌలు అంటున్నాడు. పౌలు చేశాడండి, అపరిమితంగా చేశాడండి. ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని పత్రికలండి. సుమారు ఎన్ని పత్రికలు రాశాడండి పౌలు గారు? 14 పత్రికలు రాశాడండి. అవన్నీ పనులే. ఉత్తరాలు అనుకుంటున్నారు, అవన్నీ పనులే. ఆ పనులు చేయడానికి పౌలు గారు కూడా నేర్చుకున్నాడండి. తెలుసండి ఎక్కడ నేర్చుకున్నాడండి? గమాలీయుల పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. పాత ధర్మశాస్త్రం నేర్చుకుంటేనే క్రొత్త ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంటుంది. ఈరోజు ప్రజలందరికీ 2 ధర్మశాస్త్రాలు మనం పంచాలి. ఈరోజు కొందరు చూడండి, కొత్త ధర్మశాస్త్రాన్ని పంచుతున్నారు. ఈ గిడియన్ బైబుల్ వారు కొత్త ధర్మశాస్త్రాన్ని పంచుతున్నారు, కొత్త నిబంధన. మరి పాత నిబంధన గురించి అవగాహన వద్దా? మరి పౌలు గారు ఏం నేర్చుకున్నాడంటే చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదవగలిగితే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై అని అన్నాడు. శిక్ష పొందాడు, శిక్షణ తీర్చుకున్నాడు పౌలు గారు గమాలియేల పాదాల యొద్ద. గురువు కదండి, గమాలియేలు గురువు కదండి. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చదువుకున్నాడు, శిక్షణ పొందాడు, శిక్షణ అభ్యసించాడు. ఏది కూడా వదలకుండా గమాలియేలీల పాదాల యొద్ద నేర్చుకున్నాడండి. సౌలుగా ఉన్నప్పుడు ఇక పౌలుగా మారిన తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా నేర్చుకున్నాడు. నేర్చుకుంటేనే మనం పని చేయగలమండి. నేర్చుకోకపోతే ఎలా పని చేస్తామండి? ఈరోజు చాలా స్కిల్స్ ఉన్నాయండి. ఒక తాపే మేస్త్రి కానీ, ఒక వడ్రంగి కానీ, ఒక కమ్మరి కానీ, ఒక కంసాలి కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక మెకానికల్, ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుండి అభ్యసన చేయాలి. చేతి ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే ఆ పనులు వంటబడతాయి, లేకపోతే మర్చిపోతారు. చదువుకున్నంత మాత్రాన, డిగ్రీలు చేసినంత మాత్రాన ప్రాక్టికల్గా లేకపోతే వాడు పనుడు కాదు. ఈరోజు మనం ఎంబీటెక్ చేసినంత మాత్రాన ప్రభు పని చేయటకు అది అవగాహన ఉంటుందా మనకు? చెప్పండి. ఎంబీటెక్ చేస్తూ కూడా అవగాహన కల్పించుకోవాలి, చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, పనులు చేయాలి. ఆయన సర్టిఫికెట్ నేను పొందానండి, ఇక అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇప్పటి వరకు కూడా జయశాలి గారు, నేను బైబిల్ స్టూడెంట్నే, నేర్చుకుంటున్నాను, ప్రభు పని చేస్తున్నాను, చేయటకు నేర్చుకోవాలి. మనం ఎంత అండి ఆయన ముందు? నా వలే తిమోతి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. నేను పని చేయకముందు గమాలియేలీల పాదం లేదా నేను శిక్షణ ఉందాను. శిక్షణ అంటే నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం అంతటా నేర్చుకున్నాడు. అసలు ధర్మశాస్త్రంలో ఏముందో కొత్త నిబంధన ఈజీగా అర్థమైపోతుందండి. దేవుని పిల్లలారా, నేర్చుకున్నది మనం ప్రభు పని చేయలేమండి. చేస్తామండి? ప్రభు పని చేయలేము. తిమోతి ప్రభు పని చేశాడంటే చిన్ననాటి నుండి తల్లిలో నుండి విశ్వాసాన్ని పుణికిపుచ్చుకొని నేర్చుకున్నాడు. ఒక పౌలు దగ్గర నేర్చుకున్నాడు, ఇంకెంతమంది దగ్గర నేర్చుకున్నాడు. నువ్వు నేర్చుకున్న లేఖనములను అన్నాడు, నిలకడగా ఉండము.
ఈరోజు నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేర్చుకునే వాళ్ళు లేరు ఈరోజు. కానీ దేవుని పిల్లల సీరియస్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా అండి, చిన్నప్పటి నుండి చిన్నపిల్లల నుండి మీ పిల్లలకు దేవుని శిక్షణలోనూ ఏమంటున్నాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు గారు ఉత్తరాన్ని వ్రాస్తూ 6వ అధ్యాయము 4వ వచనము, తండ్రులారా, ఓ తల్లులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. పెంచే బాధ్యత తల్లిదండ్రులది. అందుకే మనకు ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులుగా పిలువబడుతున్న వారందరికీ పిల్లలను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెంచడానికి, ప్రభు పని చేయించడానికి. ఆపేద్దాం ఈ రోజుకి, నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ కలిగిన పాదాలకు వందనములు దేవ. కొన్ని విషయాలను మీరు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మర్చిపోకుండా మీరిచ్చిన గర్భఫలాలను, మీరిచ్చిన స్వాస్థ్యమును మేము ఎలా పెంచాలో అన్నది మాకు నేర్పించారు. నేర్చుకున్న మాటల ప్రకారం మా పిల్లలను మీ పనిలో, ప్రభువు పని చేయుటకు చిన్ననాటి నుండే మీ శిక్షణలో, మీ బోధనలో పెంచుటకు తల్లిదండ్రులుగా ఉన్న మా అందరికీ మంచి బుద్ధిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తినివ్వండి. మీ కుమారుడు మా ప్రియులు సంతోష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి మరలా జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఒక నక్షత్రం వలె నా తండ్రి వెలిగిస్తూ ఇంకా ఎంతోమందిని వెలిగించుటకు మీ కుమారుడికి దారిని సరళం చేయండి. తెల్లవంచిన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లలకు మంచి ఆరోగ్యంను, బలంను, శక్తినివ్వండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. సమస్తమును మీ పాదసంధికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.